నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉందో అది రోజు రోజుకి ముదురుతా ఉంది. అయితే మొదటగా కోమటిరెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో అది కాస్త డిప్యూటీ సీఎం వర్సెస్ ఆర్కే వైఆర్ రేవంత్ రెడ్డి అనేటువంటి కోణంలో ఒక కాంగ్రెస్లోనే అంతర్గతమైనటువంటి ఒక పెద్ద చర్చ బలంగా జరుగుతోంది. అంతర్గత పోరు చాలా బలంగా జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో నిన్న ఎవరు మల్లు బట్టి విక్రమార్క చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో పెట్టుబడులు అదేవిధంగా చూడండి ఎంత దారుణంగా విమర్శించిండో. నిజంగా అంటే అంత ఆవేదన ఎందుకు వచ్చింది, అంత మాట అనడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే కనుక ఆయన వ్యక్తిత్వ హననం గురించి చాలా పెద్ద ఎత్తున రాసినటువంటి ఏబిఎన్ ఆర్కేపై పెట్టుబడులు కట్టుకథలు విషపు రాతల ఏబిఎన్ ఆర్కే అని రాధాకృష్ణ అంటూ చెప్పడం జరిగింది ఎవరు డిప్యూటీ సీఎం. సో ఇది చాలా పెద్ద ఆరోపణ. సో దీనిపైన ఏబిఎన్ ఆర్కే కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏం లేదండి, అంతా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నటువంటి విషయాన్ని గతంలో కూడా చెప్పి మళ్ళొక్కసారి కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో నైని బ్లాక్స్ను దక్కించుకోవడానికి ఒకవైపు కోమటిరెడ్డి ట్రై చేస్తూ ఉంటే ఇంకొక వైపు ఎవరు డిప్యూటీ సీఎం ఎన్టీవీ ఇద్దరు కలిసి ట్రై చేద్దామనేటువంటి ప్రయత్నంలో ఉండే. ఎందుకంటే ఇక్కడ సింగరేణి అనేది డిప్యూటీ సీఎం శాఖలో ఉంది, ఆయన కింద ఆయన శాఖలో సింగరేణి కూడా ఒకటి. సో ఇప్పుడు ఎన్టీవీ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి ఈ నైని బ్లాక్స్ను 25 సంవత్సరాల పొందడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కోమటిరెడ్డి కూడా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే కోమటిరెడ్డికి ఆ క్వాలిఫికేషన్స్ అనేది ఉన్నవి, ఎలిజిబిలిటీ ఉంది. సో ఆయనకి ఎక్కడ వస్తున్నటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో ఎన్టీవీలో కోమటిరెడ్డిపై వ్యక్తిత్వ హననం చేసిరని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మనకు తెలుస్తూ ఉంది. సో దాంతో ఇక్కడ కోమటిరెడ్డి అనేటువంటి వ్యక్తి నా వ్యక్తిత్వ హననం జరుగుతుందని చెప్పేసి ఆయన తప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, డిప్యూటీ సీఎం ఎన్టీవీ పైన ఏబిఎన్ ఆర్కే ఒక పెద్ద కథనం రాయడం జరిగింది. నైని బ్లాక్స్ ఈ వ్యవహారాన్ని అంతా బయటకు తీసుకురావడంలో ఏబిఎన్ ఆర్కే ఆర్టికల్ చాలా కీలక పాత్ర పోషించింది. సో ఇందులో విషయం ఏంటంటే నైని బ్లాక్స్ కోసం కోమటిరెడ్డి ట్రై చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం ఎన్టీవీ ట్రై చేస్తుంది. దానిలో భాగంగా ఎన్టీవీలో కోమటిరెడ్డి కథనం వచ్చిందని చెప్పేసి ఇక్కడి వరకు రాయడం జరిగింది ఏబిఎన్ ఆర్కే. దీని తర్వాత రేవంత్ రెడ్డి బామ్మర్ది ఎవరైతే ఉన్నారో సూదిన్ సుజన్ రెడ్డికి మరి కాంట్రాక్ట్ దక్కాలి కదా అని రాయలేదు. ఎందుకు రాయలేదంటే ఇక్కడ ఈ ఏబిఎన్ ఆర్కే అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఆర్టికల్ రాసిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని డ్యామేజ్ చేయడం ద్వారా వీళ్ళిద్దరు పక్క తప్పుకుంటారు. అప్పుడు సూదిరి సుజన్ రెడ్డి రంగంలోకి దిగుతాడు. సో ఆయనకు కాంట్రాక్ట్ దక్కేటువంటి అవకాశం ఉంటే దానిలో షేర్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఏబిఎన్ ఆర్కే ఈ యొక్క ఆర్టికల్ రాయడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది జరుగుతున్నటువంటి చర్చ. అంటే తెలంగాణ రాష్ట్ర సొమ్మును, తెలంగాణ రాష్ట్ర వనరులను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక పెద్దలు ఏ విధంగా తయారయ్యారో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా దోపిడీ చేయడానికి సిద్ధమయ్యారో మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఒకటే కోమటిరెడ్డి వర్సెస్ బట్టి వర్సెస్ రేవంత్, ఇది ఒక ఫైట్ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఇంకొక వైపు ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ ఆర్కే, ఎన్టీవీ నాయుడు వర్సెస్ ఏబిఎన్ ఆర్కే. సో ఇది జరుగుతున్నటువంటి ఫైట్ మిత్రులారా. ఇది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికి వీళ్ళందరూ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో వీళ్ళే ప్రధానమైనటువంటి ఈ నైని బ్లాక్స్ కోల్ బ్లాక్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూ ఉంది. అంటే ఒకవైపు పాలకులు, మరొక వైపు ప్రధానమైనటువంటి మీడియా పెద్దలు కలిసి ఈరోజు ఆ పెద్ద టెండర్ దక్కించుకోవడానికి ఈరోజు రకరకాల కథనాలు వడ్డిస్తూ ఈరోజు తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది కనుక దీన్ని కనుక మనం ఛేదించకపోతే, ఇది కనుక ప్రజలు తెలుసుకోకపోతే ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముంచేటువంటి ప్రయత్నం అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిలో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎన్టీవీ నాయుడు కావచ్చు, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఏబిఎన్ ఆర్కే కావచ్చు, వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక విధంగా బట్టిని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ కనబడతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి ఈ మీడియా సంస్థలతో కలిసి గేమ్ ఆడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి ఈ యొక్క నైని కోల్ బ్లాక్స్ని దక్కించుకోవడానికి, తన బామ్మర్దికి ఇప్పించుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో ఇంకో ప్రధాన విషయం ఏంటంటే
ఈ నైనీ కోల్ బ్లాక్స్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో సూదిరి సుజన్ రెడ్డి భార్యకి సంబంధించినటువంటి కంపెనీ. దీనిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పార్ట్, అంటే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే కిషన్ రెడ్డి కూడా వాటర్లు వస్తాయి అలా, ఎందుకంటే ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయనే కదా, ఆయన కూడా వాటర్లు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు ఏకమైనాయి నైనీ కోల్ బ్లాక్స్ వ్యవహారంలో. అదేవిధంగా ఇటు మీడియా పరంగా కూడా ఈ 3 పార్టీలు అదేవిధంగా ఇటు సంస్థలు, మీడియా సంస్థలు అన్ని ఏకమై తెలంగాణ వనరులు దోచుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ సమాజమా ఇక మేలుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరో తెలంగాణ తుది పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అనేది చాలా స్పష్టంగా మీకైతే చెప్పదలుచుకున్న మిత్రులారా. మరో పోరాటానికి సిద్ధం కాకపోతే తెలంగాణను మరింత కేసీఆర్ ఏ విధంగా దోచుకున్నాడో అంతకు మించి దోచుకొని తెలంగాణను ఆగం చేసే దిశగా ఈ 3 పార్టీలు, మీడియా సంస్థలు, ఆంధ్రాకు సంబంధించిన మీడియా సంస్థలంతా కూడా తెలంగాణపై భారీ కుట్ర చేస్తూ తెలంగాణ సొమ్మును, తెలంగాణ వనరులు దోచుకోవడానికి సిద్ధమవుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో తెలంగాణ మేలుకో, ఖచ్చితంగా ఈ యొక్క వనరులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఇది జరుగుతున్నటువంటి చర్చ మిత్రులారా. దీనిలో చాలా 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 లోతైనటువంటి చర్చ, లోతైనటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అన్ని పార్టీలు, ఆంధ్రాకు సంబంధించిన మీడియా సంస్థలు కూడా ఏకమై ఈ యొక్క ఆ వనరులు దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.